ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఏఫోదు ధరించి పరిచర్య చేయుటయా? నేటి ధ్యానం కొరకు సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో హన్నా తన కుమారుణ్ణి పాలు విడిచిన వెంటనే దేవుని మందిరమునకు తీసుకువెళ్ళి అక్కడ వదిలిపెట్టింది. అక్కడ ఏలీ ఎదుట సమూయేలు దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నాడు. అతడు దేవుని ఎదుట పరిచర్య చేసే పద్ధతిని ఈ వచనము వివరిస్తోంది. అతడు ఏఫోదు ధరించి యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడంట. అసలు ఏఫోదును ఎవరు ధరిస్తారు? ఏఫోదు యాజకుల కొరకై ప్రత్యేకంగా నేయబడిన పై వస్త్రము. ఈ వస్త్రము యొక్క తయారీని గురించి నిర్గమాకాండము 28వ అధ్యాయము 4 నుండి 6 వచనాలలో దేవుడే వివరించాడు. మొదటి సమూయేలు 23:8లోను, అలాగే మొదటి సమూయేలు 30 అధ్యాయము 7వ వచనములోను దావీదు దేవుని చిత్తాన్ని తెలుసుకొనుట కొరకు యెహోవా యొద్ద విచారణ చేయటానికై ఏఫోదును తెమ్మని యాజకుడైన అబ్యాతారుతో చెప్పినట్లు మనము చదువుతాం. అలాగే దావీదు మందసము ఎదుట ఏఫోదును ధరించే నాట్యమాడినట్లు 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయములో మనం చూస్తాం. అలాంటి ఏఫోదును సమూయేలు పరిచర్య చేసేటప్పుడు ధరించాడట. దేవుని ఎదుట పరిచర్య చేయుట ఒక ప్రార్థన వంటిదిగా, ఒక ప్రాయశ్చిత్త కార్యము వంటిదిగా భావించిన సమూయేలు ఏఫోదు ధరించుకొని ఆ పనులు చేశాడు. ఈ విషయమును బట్టి మొదటిగా మనము దేవుని సన్నిధిలో పరిచర్య చేయుట పవిత్రమైన కార్యముగా భావించుకోవాలని నేను తెలియచేస్తున్నాను. రెండవదిగా, సమూయేలు పరిచర్య చేయుటయే పవిత్రమైన కార్యముగా భావించుకుంటే దేవుని సన్నిధిలో ప్రార్థించుట, ఉపవసించుట, లేక పాటలు పాడి ఆయనను ఆరాధించుట ఇంకెంత పవిత్రమైన కార్యముగా మనం భావించాలి. నేడు క్రైస్తవులలో కొంతమంది దేవుని సన్నిధి పట్ల అలసత్వం వహిస్తూ నైటీలతోనూ లుంగీలతోనూ కూడా చర్చిలకు వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారు. మరికొంతమంది ప్రభురాత్రి భోజన కార్యక్రమాలలో కూడా స్నానం చేయకుండా దేవుని సన్నిధికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇవన్నీ దేవుని సన్నిధి పట్ల మనం చూపించే అలసత్వానికి ఉదాహరణలు. నేను ఇలాగూ చెబుతుంటే మరికొంతమంది అంటారు, దేవుడు పై రూపాన్ని చూడడు కదా, హృదయాన్నే చూస్తాడు కదా అని. కానీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 46వ వచనములో ఇలా అంటాడు, ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాతే ఆత్మ సంబంధమైనది. మొదట నీ శరీరమును సిద్ధపరుచుకొని పరిశుభ్రమైన దుస్తులు ధరించి దేవుని సన్నిధికి వెళ్ళాలి. అది మొదట మీరు చేసినప్పుడు దేవుడు నీ ఆత్మను శుద్ధి చేసి నీ ఆత్మను సిద్ధపరుస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు దేవుని సన్నిధికి ఎట్లు వెళ్ళవలెనో తెలియచేస్తూ ఉన్నాడు. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. దేవుని సన్నిధానమునకు ఎట్లు వెళ్ళాలి? స్నానం చేసిన శరీరములతో. ప్రియులారా, ఈ మాటలు వింటుండగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు దేవుని సన్నిధికి ఎలా వెళ్తున్నారు? దేవుని సన్నిధిలో మన ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనమని సొలొమోను చెబితే, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మన వస్త్రములు, మన శరీరములు పరిశుభ్రంగా ఉండాలి అని ఈ వర్తమానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా, సమూయేలు ఏఫోదు ధరించి యెహోవాకు పరిచర్య చేయుట. ఏఫోదు ప్రతిష్ఠిత వస్త్రము గనుక ఆ అంగి యథార్థమైన జీవితమునకు, సత్ప్రవర్తనకు సాదృశ్యముగా ఉన్నది. దేవుని సేవ చేసేవారు గాని, దేవుని సంఘములలో పరిచర్య చేసేవారు గాని ఏఫోదు ధరించిన వారిగా ఉండాలి. అనగా యథార్థమైన ప్రవర్తనను కలిగి ఉండాలి. సరి అయిన ప్రవర్తన లేకుండా మనము పరిచర్య చేసినా, ప్రభు సేవలో పాల్గొన్నా అది మనకు ఫలితాన్ని ఇవ్వదు. గనుక ఇక్కడ అంగి మన ప్రవర్తనకు సాదృశ్యముగా ఉన్నది అని యూదా పత్రికలో మనము చదువుతాం. యూదా పత్రిక 23వ వచనములో, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు.
ఆ శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన అనే పదము పైన 7 అంకేసి శరీరము వలన డాగుపడిన అంగి అనే అర్థాన్ని ఫుట్ నోట్లో ఇచ్చారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుని సన్నిధిలో మనము చేయు పని కొరకు మనము సిద్ధపడాలి. అది శరీర సంబంధమైన సిద్ధపాటు మరియు ఆత్మ సంబంధమైన పరిశుద్ధ ప్రవర్తన అనే సిద్ధపాటు. ఆ సిద్ధపాటు కలిగి మనము దేవునిని సేవించినప్పుడు సమూయేలు వలె మనం ఆశీర్వదించబడతాం. ఆ తరువాతి కాలములో దాను మొదలుకొని బెయేర్షెబా వరకు సమూయేలు ప్రవక్తగా స్థిరపడిన విషయాన్ని 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనములో మనము చదువుతాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలో మేము ఎట్లు పరిచర్య చేయవలెనో మీరు మాకు ఈ వర్తమానం ద్వారా తెలియచేశారు. ఈ మాటలు వింటున్న ప్రతి వీక్షకులు సమూయేలు వలె నీ మందిరములోని ప్రతి కార్యక్రమమును సిద్ధపాటు కలిగి పవిత్ర ప్రవర్తనను కలిగి చేయుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.